అందరూ చప్పట్లు కొట్టండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున గృహప్రవేశం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పరిశుద్ధులైన మా తండ్రి సంతోషంగా గృహంలో ప్రవేశించడానికి కృపణించిన దేవాన్ని ఆశీర్వదిస్తున్నాం. ఇదే సంతోషాన్ని ఇదే ఆనందాన్ని ఈ భూమి బిడ్డలో కలగజేసి వారు జీవించిన జీవిత కాలమంతా కూడా నీ దగ్గర భద్రపరచుకున్నటువంటి వారై నిలిచే సంతోషాన్ని, నిలిచే సమాధానాన్ని, నిలిచేటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఈ గృహంలో వారు పొందుకొని వర్తిళ్ళకు దాని గురించి వారి సమయంలో ప్రారంభిస్తున్నారు. అయ్యా, ఈ భూమి మీద నివసించినంత కాలం శరీరానికి కావలసినటువంటి ఈవులన్నింటినీ అనుగ్రహించగల దేవుడు నీవు. మీ కృప చొప్పున ఈ కుటుంబానికి కావలసిన శరీర అవసరతలన్నీ కూడా మీ కృప చేత అనుగ్రహించి ఈ గృహంలో ఆనందంతో జీవించటకు కృప దయచేయండి. మీరు చేసినటువంటి ఉపకారాలను బట్టి వారు ప్రతి నిత్యము నేను స్తుతిస్తూ జీవించే భాగ్యాన్ని ప్రసాదించారు. ఈ గృహంలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు, ఈ గృహంలో పాటల ద్వారా నేను స్తుతించుటకు, ప్రార్థించుటకు, నీ దగ్గర నుండి ప్రతిఫలం పొందుతున్నట్టు కృపను అనుగ్రహించమని సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికమైనటువంటి ఆ ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఈ కుటుంబానికి అనుగ్రహించారు. అయినా రక్షించబడినటువంటి నీ బిడ్డలతో పాటు ఇంకా రక్షణ లేనటువంటి వారికి కూడా రక్షణ ప్రసాదించారు. అందరూ రక్షించబడాలి, అందరూ తండ్రి మార్పు చెందాలి, అందరూ నీ రాజ్యానికి సిద్ధపడాలి ఆయన. కాబట్టి ఈ కుటుంబంలో అందరూ కూడా రక్షించబడుతుందని ఈ సరిగ్గా ప్రార్థిస్తున్నాను. సంఘముగా మేమందరం కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రార్థన మీరు ఆలోచించి సహాయం చేస్తారని నమ్ముతున్నాం. తండ్రి నీ కృపగల స్థలము ఈ గృహాన్ని గృహంలో నివసించినటువంటి బిడ్డలను అప్పచెప్పుకున్నాడు. నీ కృపా కటాక్షములను తండ్రి వారిపై నుంచి క్షేమంగా వారిని కాపాడమని సరిగ్గా ప్రార్థిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.